నమస్తే తాత, మీ పేరు? నా పేరు గాది వెంకటరామకృష్ణారెడ్డి. ఏం చేస్తుంటారు తాత? వ్యవసాయం. తాత, ఈ నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? జగన్ పరిపాలన 190 మందికి బాగుంది. ఆ 10% అంటే రిచ్ పీపుల్, బాగా ఆస్తులు ఉండు, పన్ను ట్యాక్సులు కట్టే వాళ్ళకి నచ్చదు. నెక్స్ట్ సీఎం వైనాట్ 75 దానికి బటన్ నొక్కి డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఇంతకుముందు ఊళ్ళో కార్యకర్తలు అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు దోసుకు తినేవాళ్ళు. సరే తాత, మీ పొన్నూరు నియోజకవర్గం కదా, ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అభివృద్ధి చేశారా? ఇంకోటి, ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారిని ఇన్ఛార్జ్గా నియమించారు కదా వైసీపీ తరఫున, టీడీపీ జనసేన ఉమ్మడి మధ్య ధూళిపాల నరేంద్ర గారిని నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే పొన్నూరు నియోజకవర్గానికి కానీ మీ గ్రామాలకు కానీ మంచి జరిగిద్ది అనుకుంటున్నావు? ఇంతకుముందు ధూళిపాల నరేంద్ర కుమార్ 5 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. పొన్నూరు పట్టణంలో ఒక్కటి చేసింది లేదు. మరి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు? ఎమ్మెల్యేని చూసి ఓటేసేవాడు ఎవరు అడిగారా? జగన్మోహన్ రెడ్డి పార్టీని చూసి పార్టీకి ఓటేసేవాడే కానీ వాడు ఈడు అనేది ఎవడు ప్రసక్తి లేదు. వెంకటరెడ్డి ఏం చేస్తుండవు తాత? ఏం లేదు అవతారం. తాత, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నావు? అయ్యా, నేను చెప్పేది నేను 62 సంవత్సరాల వయసు కానించి నేను ఎన్టీ రామారావు గారి అభిమానిని. నేను రామారావు గారి పార్టీయే వచ్చిద్దని పూర్తిగా నమ్మకంతో ఉన్నాను. నా శాయి చెక్కుతులా కుజ్జేస్తున్నాను. అది రామారావు గారి పార్టీలో లేరు కదా తాత? లేకపోతే పార్టీ ఉందగా. గొడుగుంటే చినుకులు పడితే ఎంతమంది దాని కింద పరిగెత్తాం, ఎండగాతంటే అంతే. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఏంది, ఆయన శాతాన్ని మట్టికి ఆయన పర్వాలా, ఆయన చేసుకుంటా బయటకు వచ్చాడు. ఆయన శాతాన్ని మట్టికి అది. మీ ఓటు చంద్రబాబు గారికి వేస్తారా? అచ్చరాల తెలుగుదేశం సైకిల్ మీదే నేను ఓటేసేది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయన వైసీపీ ఇన్ఛార్జిగా అంబటి మురళీకృష్ణ గారు నియమించారు. టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా ధూళిపాల నరేంద్ర గారు నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే పొన్నూరు నియోజకవర్గానికి కానీ మీ గ్రామాలకు కానీ మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? నేను పూర్తిగా నరేంద్ర వస్తేనే బాగా జరిగిద్ది అనుకుంటున్నాను. ఎందుకు నరేంద్ర గారు? ఎందుకంటే పార్టీ సిద్ధాంతం అది. ఎన్టీ రామారావు గారు పార్టీ సిద్ధాంతం అది. దానికి కట్టుబడి చేశాడు ఇంతకుముందు, ఇంకా చేస్తాడని. అది. నమస్తే అన్న, మీ పేరు? ఇంటూరు జైపాల్ రెడ్డి అండి. అన్న, ఏం చేస్తూ ఉంటావు అన్న? నేను మా ఊర్లో కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతూ ఉంటాను. అన్న, రాష్ట్రంలో ఇంక 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు? ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నెంబర్ 1గా ఉంది. రాబోయే ముఖ్యమంత్రి వర్యులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. గ్రామ స్థాయిలో ఎవరికి ఓటేయాలనేది ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి ఉంటారు. లబ్ధి పొందనోడు అంటూ ఎవరు లేరండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఖరికి టీడీపీ వాళ్ళు కూడా లబ్ధి పొంది ఉన్నారు. మా గ్రామంలోని సాక్ష్యం. ఎక్కడ కూడా కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశం మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ పొన్నూరు నియోజకవర్గం చూసుకుంటే అన్న, ఇక్కడ ఎమ్మెల్యేగా గిలార్ రోసయ్య గారు ఉన్నారు. ఆయన్ని గుంటూరు ఎంపీగా నియమించారు. ఇంకోటి, ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్గానేమో అంబటి మురళీకృష్ణ గారు నియమించారు. టీడీపీ జనసేన అభ్యర్థిగానేమో ధూళిపాల నరేంద్ర గారు నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే పొన్నూరు నియోజకవర్గానికి కానీ మీ గ్రామాలకు కానీ మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? గిలార్ రోసయ్య గారు పనితీరు ఎలా ఉంది? అలాగే కిలారి రోసయ్య గారి నేతృత్వంలో అందరూ సమిష్టిగా కృషి చేసి అంబటి మురళీ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారు. నమస్తే బ్రో, మీ పేరు? నా పేరు భరద్వాజ్. ఏం చేస్తుంటావు బ్రో? నాది అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఎంఎస్కి వెళ్దాను ట్రై చేస్తున్నా. బ్రో, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం? ఈ 5 years పరిపాలన అయితే చాలా బాగుంది. యువతకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారంటారా? ఇలా ఇప్పుడు ప్రజెంట్ అయితే చేస్తూ ఉన్నారు. మనకి క్యాపిటల్ అనేది లేదు. క్యాపిటల్ అనేది ఒక 5 yearsలో డెవలప్ చేసేది అయితే కాదు. కంపెనీస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఎంప్లాయ్మెంట్ వచ్చేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. పొన్నూరు నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా కిలార్ రోసయ్య గారు ఉన్నారు. కిలార్ రోసయ్య గారి పనితీరు ఎలా ఉంది? ఆయన్ని తీసేసి ఆయన గుంటూరు ఎంపీగా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగానేమో అంబటి మురళీకృష్ణ గారు నియమించారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానేమో ధూళిపాల నరేంద్ర గారు నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ యువతకు కానీ, మీలాంటి వాళ్ళకి కానీ, మీ కుటుంబాలకు కానీ, మీ గ్రామాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిలబడితే వాళ్ళే. నమస్తే తాత, మీ పేరు? భవన నాగిరెడ్డి. ఏం చేస్తూ ఉంటుంది తాత? మా ఇంట్లో పని. ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి తాత. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉందయ్యా.
ఇంకా ఒక 30 ఏళ్ళు బాగుంది. ఈయన వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు టైంలో నేను 3 సార్లు పెన్షన్ పెట్టుకుంటే 3 సార్లు చించి బుక్కలో దంగారు. నాకు పైసా పనిచేసే శక్తి లేదు. ముందు బిడ్డలు వచ్చాయి కానీ నేను ఇది చేస్తే వాళ్ళు ఆ పని చేశారు. ఏం చేస్తారు? గవర్నమెంట్ రాగానే నీకు పెన్షన్ వచ్చిందా? గవర్నమెంట్ రాగలేంది, 2 నెలల్లోనే వచ్చింది నాకు. మరి మీ పున్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కిలార్ రోసయ్య గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? అభివృద్ధి చేశారా? ఆయన ఉంటే గోవింద కొట్టేవాడే. ఇప్పుడు ఈయన మార్చారుగా. ఇప్పుడు మరి మన అంబటి మురళీకృష్ణ గారిని నియమించారు. వాళ్ళందరూ కూడా వస్తే ఒక్క దెబ్బ తిరిగితే చాలు. పొన్నూరు నియోజకవర్గం గ్యారెంటీగా వస్తాడు. అంబటి మురళీకృష్ణ గారిని గెలిపించుకుంటారా? మరి గెలిపించుకుంటా. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? బత్సప్రెడ్డి. ఏం చేస్తూ ఉంటారండి? వ్యవసాయం. సార్, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ బాగా చేశారు. రైతులకు చాలా మేలు జరుగుతుంది. మరి ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మరలా నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. మీ పొన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న కిలార్ రోసయ్య గారి పనితీరు ఎలా ఉంది? అభివృద్ధి ఏమైనా చేశారా? ఆయన్ని తీసేసి గుంటూరు ఎంపీగా నియమించారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగానేమో అంబటి మురళీకృష్ణ గారు నియమించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దులిపిన నరేంద్ర గారు నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే పొన్నూరు నియోజకవర్గానికి కానీ, మీ గ్రామాలకు కానీ, మీ కుటుంబాలకు కానీ మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? ఇంతకుముందు చేసిన ధూళిపాడు అనేది గారు 20 సంవత్సరాలు చేసింది శూన్యం. ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. కంకరపతులు అమ్ముకున్నాడు తప్పితే ఏమీ లేదు. కోరిలో కంకరపతులు. ఈ రోషి గారు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో రైతులకు కానీ, లేకపోతే మామూలుగా కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్ కానీ, ఈ మైనారిటీస్కి ఈ సాధికానాలు కానీ, కాలువలు కానీ అన్ని గ్రామాల్లో 90% ఉన్నంత మటుకు చేసేసారు. రోషి గారు చేసేసారు. బ్రహ్మాండంగా ఉంది. మరి ఇక్కడ మురళీకృష్ణ గారు గెలుస్తారంటారా? లేకపోతే మురళీకృష్ణ గారు గ్యారెంటీ గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? మురళీకృష్ణ గారికి 20,000 దాకా మెజార్టీ రావచ్చు. మీ పేరు? రంగారెడ్డి. ఏం చేస్తుంటావు బాబాయ్? కిరాణా కొట్టు. బాబాయ్, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం? ముఖ్యమంత్రి అంటే మామూలుగా ఇదే ఇప్పుడు చేసే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అభివృద్ధి ఏమైనా చేశారంటారా? బాగానే ఉంది, చేశారు బాగానే. మీకు అన్ని సంక్షేమ పథకాలు అన్నీ అందినాయా? పొన్నూరు నియోజకవర్గంలో కిలార్ రోసయ్య గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెబుతావు బాబాయ్? బాగానే ఉంది, అంతా మంచి చేశాడా? మరి ఈసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళీకృష్ణ గారు నియమించారు. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి ధూళిపాడు నరేంద్ర గారు నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ ఊరికి కానీ, మీ కుటుంబానికి కానీ మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? అమ్మటే. ఎందుకు అంబటి మురళీకృష్ణ గారే? ఎందుకంటే బాగానే చేస్తున్నారు కదా. నమస్తే అన్న, మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఏం చేస్తుంటావు అన్న? నేను హైదరాబాద్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాను. అక్కడ అన్న, 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం? పరిపాలన బాగానే ఉందన్న. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం? జగన్మోహన్ రెడ్డి అన్నీ చెప్పినవన్నీ చేశారు కాబట్టి అతను వచ్చినా బాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని మార్పులు ఉన్నాయి. ఒకటి మటుకు మైనస్గానే ఉంది. ఇంకా మధ్య మనిషి కంప్లీట్గా ఆపేయాలంటారా? లేకపోతే బ్రాండ్లు ఏమైనా మార్చాలంటారా? బ్రాండ్లు మార్చాల్సింది ఉంది, ఆపపోయినా పర్లేదు. రెండోది ఏంటంటే క్యాపిటల్ లేదు కదా, అది కూడా కావాలి కదా. మీ పొన్నూరు నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ఆయన తీసేసి ఎంపీగా పెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యేగానేమో మరి అంబటి మురళీకృష్ణ గారు నియమించారు. టీడీపీ, జనసేన వైపు నుంచేమో ధూళిపాడు నరేంద్ర గారు నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే పొన్నూరు నియోజకవర్గానికి కానీ, మీ కుటుంబానికి కానీ, మీ గ్రామాలకు కానీ మంచి జరిగింది అనుకుంటున్నారు? అంబటి మురళి వస్తే పర్లేదన్న. కాకపోతే ఏంటంటే అతను తీశారు కదా, ఎవరు వచ్చినా. రోసయ్య గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తామన్నా? బాగానే ఉందన్న. మళ్ళీ రోసయ్య గారు ఉంటే బాగుండేదా, లేకపోతే అంబటి మురళీకృష్ణ గారు పెట్టడం మంచిదంటారా? రోసయ్య గారు ఉంటే బాగుండేది. నమస్తే తాత, మీ పేరు? నా పేరు తిరుపతి రెడ్డి అండి. ఏం చేస్తుంటావు తాత? నేను వ్యవసాయం పని చేసేది, కౌలు పొలమే చేస్తుంటాను. తాత, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి. ఎవరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే? ఎందుకంటే పథకాలు అన్ని పెట్టాడు కాబట్టి జనానికి అందుకే మంచిగా ఉంది. మళ్ళీ జరిగే పరిస్థితుల్లో కూడా అందరూ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి అని కోరుకుంటున్నారు. అయ్యేది ఆయన మళ్ళీ 70%. మీ పొన్నూరు నియోజకవర్గం చూసుకుంటే కిలార్ రోసయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన్ని ఎంపీగా, గుంటూరు ఎంపీగా నియమించారు. ఇక్కడ మీ ఎంపీ కూడా అనుకోవచ్చు.
ఎమ్మెల్యే అభ్యర్థిగానేమో అంబటి మురళీకృష్ణ గారు నియమించారు. ధూళిపాల నరేంద్ర గారిని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే ఎమ్మెల్యేగా గెలిస్తే పొన్నూరు నియోజకవర్గానికి కానీ మీ గ్రామాలకు కానీ మీ కుటుంబాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏమండి, ఇప్పుడు రోజయ్య గారికి వెళ్తే బాగానే పనులు జరిగినాయి ఇప్పుడు దాకా. మంచి పనులు చేశారంటారు. చేశాడు కొన్ని. మరి అంబటి మురళీకృష్ణ గారు గెలుస్తారా లేకపోతే ధూళిపాల నరేంద్ర గారు గెలుస్తారా? మురళీకృష్ణ గారే గెలుతారండి. నేను చెబుతున్నా, మొన్నే చెప్పాను, ఇవ్వాలి కాదు, మొన్న మురళీకృష్ణ గారే గెలుతారు. మీ పేరు? ఇంటూరు స్వామిరెడ్డి అండి. ఏం చేస్తుంటారండి? రిటైర్డ్ ఎంప్లాయీ అండి. సార్, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గత పాలకులు ఎప్పుడు ఎవరు చేయలేదు. దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తున్నాడా, తక్కువ బడ్జెట్లో ఇన్ని సంక్షేమ పథకాలు నవరత్నాలు అందించి ప్రజలకి ఇంత సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, ఎలా చేస్తున్నాడని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళంతా వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇంకా మన పొన్నూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కిలార్ రోసయ్య గారు ఉన్నారు. కిలార్ రోసయ్య గారి పనితీరు ఎలా ఉంది? ఇంకోటి, ఆయన ఎంపీగా పెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగానేమో అంబటి మురళీకృష్ణ గారు నియమించారు. టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగానేమో ధూళిపాల నరేంద్ర గారు నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే పొన్నూరు నియోజకవర్గానికి కానీ మీకు కానీ మీ కుటుంబాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కిలార్ వెంకట రోసయ్య గారు కూడా గత 60 సంవత్సరాల్లో జరగని పనులు చాలా పనులు చేశాడు. ఇక్కడ రోసయ్య గారైనా ఎమ్మెల్యేగైనా గెలుస్తాడు, ఎంపీగైనా గెలుస్తాడు. ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు? ఎవరేసినా గెలుస్తారండి ఎమ్మెల్యేగా. అంబటి మురళీకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ పర్సంటేజీ పెరిగిద్ది, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు పెరిగిద్ది కాబట్టి 161 సీట్లు పైన వస్తాయి. నమస్తే తాత, మీ పేరు? మాది కొత్తరెడ్డిపాలెం. నా పేరు భవనం గోవిందరెడ్డి. ఏం చేస్తుంటారు తాత? ఇప్పుడు ఇదివరకు మన వ్యవసాయ కూలి, మాకు ఒక ఎకరం పొలం ఉంది, కూలి పనులకి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఏం చేయటం లేదు. మాకు జగన్ వచ్చినాక పింఛని వస్తుంది ఒక్కరికి. అలా ఇప్పుడు ఈ జగను అనే ఆయన ఒక రాజు. పూర్వంలో రాజుని తండ్రిగా పనేవాళ్ళు, అంటే పరిపాలించే ఆయన తండ్రి కింద సమానం, అలా చేసేవాళ్ళు. ఇంతవరకు స్వతంత్రం వచ్చినాక ఇలా అంటే 80 ఏళ్ళు అవ్వచ్చేమో, ఇలాంటి పరిపాలన రాజుగా ఉండాయని ఇంతవరకు ఎవరు చేసి ఉండరు. జగన్ గారు వచ్చినాక ఎలాంటి వాళ్ళు కూడా అన్నం తింటున్నారు. ముసలి వాళ్ళు ఏంది, వృద్ధులేంది, కుంటి వాళ్ళు ఏంది, అసలు సకలం అందరికీ రాని వాళ్ళంటూ ఎవరు లేరు. కృతాయుగం త్రితాయుగాల్లో వాళ్ళు చెబుతుంటారు. ఇలాంటి రాజు రావాలంటే ప్రజలు పుణ్యం చేసుకుంటే వచ్చి ఉండారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంటారా? 100కి 100 పాళ్ళు, 100కి 100 పాళ్ళు కాదు, 100కి 1 కోటి పాళ్ళు అవుతారు. జగన్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఇలా అవ్వలేదంటే మళ్ళీ మేము కర్మ చేసుకుంటేనే మళ్ళీ బాధలు రావాలంటేనే మళ్ళీ అయిపోవాల్సింది. ఈ పొన్నూరు నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా కిలార్ రోసయ్య గారు ఉన్నారు. కిలార్ రోసయ్య గారి పనితీరు ఎలా ఉంది? ఆయన్ని ఇప్పుడు ఎంపీగా నియమించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగానేమో అంబటి మురళీకృష్ణ గారు నియమించారు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ధూళిపాల నరేంద్ర గారు నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మన పొన్నూరు నియోజకవర్గానికి కానీ మీ గ్రామాలకు కానీ మీ కుటుంబాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? మురళీకృష్ణ గారు ఇప్పుడు వస్తేనే మరి జగన్ గారికి మంచి జరుగుద్ది, ఆయన ముఖ్యమంత్రిగా అవుతారు. మరి రోసయ్య గారి పనితీరు ఎలా ఉందండి? ఏం చెప్తావు బాబాయ్? రోసయ్య గారి పనితీరు అంటే అది ఇక్కడ కొంతమంది కొంచెం బాగాలే అని అనుకున్నారు, కానీ మరి జగన్ గారి వల్ల వేయాల్సిందే. సామిరెడ్డి, బడ్డపాటి సామిరెడ్డి, కొత్తరెడ్డిపాలెం. ఏం చేస్తుంటావు తాత? వ్యవసాయం పని. ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నావా? ఇప్పుడు అయిపోయింది, చేయట్లేదు. తాత, రాష్ట్రానికి ఇంక 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ళు ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? జగనే. ఎందుకు మళ్ళీ జగన్ గారే? జగన్ అన్నీ ఇస్తున్నాడు, పథకాలు మొత్తం ఇస్తున్నాడు కాబట్టి అవుతాడు, అనుమానమే లేదు. అంతకుముందు ప్రభుత్వం మాకు 1 నెల ఇచ్చి కొట్టేశారు. పింఛను అమ్మడం మురళి గెలిపించుకుంటారా ఆయన్ని? మరి ఆయన ఎవరో తెలుసా మీకు? మన అంటే తెలిసేటి మొన్నే కొత్త కదా ఇప్పుడు. అది ఆయనకి వస్తా, జగన్ గెలవాలి. అది బాబాయ్, మీ పేరు? గాది చంద్రారెడ్డి అండి. ఏం చేస్తుంటావు బాబాయ్? పొలం పని. ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తావు బాబాయ్? బాగుంది.
మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు వస్తారనుకుంటున్నారు? మాకు జగనే రావాలి. ఇక్కడ మీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తావు బాబాయ్? బాగానే ఉంది, బాగానే ఉంది కిలార్ రోసయ్య. మరి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎవరిని గెలిపించుకుంటావు? వైసీపీ తరఫున గెలిపించుకుంటావా, టీడీపీ తరఫున గెలిపించుకుంటావా? వైసీపీ తరఫునే. ఎందుకు మళ్ళీ వైసీపీ? ఎందుకంటే పనులన్నీ చేస్తున్నాడుగా అందుకు. నమస్తే అమ్మా, మీ పేరు? విజయలక్ష్మి, పి విజయలక్ష్మి. ఏం చేస్తుంటావమ్మా? మేము పొలం పని. అమ్మ, 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకమ్మా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు? మాకు రావాలి, జగన్మోహన్ రెడ్డే రావాలి, వస్తేనే బాగుంటుంది. మాకు 5 లక్షలు పోయింది డ్వాక్రా రుణం. 5 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,48,000 ప్రతి సంవత్సరం. ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క మనిషికి 13,500. మా ఆయనకి పింఛన్ వస్తుంది. ఈసారి వస్తే మళ్ళీ పెంచుతాడు. మాకు ఇంకా బాధ లేదు, మాకు బాగుంది. ఇక్కడ మీ రోసయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉందంటే ఏం చెప్తారు? కాలువలు మరి బాగు చేయలే, బాగా రోడ్లు సరి చేయలే. ఎమ్మెల్యే గారు అసలు బాగా సరి చేయట్లా రెడ్డిపాలెంలో. రోసయ్య గారి పనితీరు బాగాలేదు ఇక్కడ. లేదు. మరి ఇప్పుడు ఆయన తీసేసి ఎమ్మెల్యేగా వేరే ఆయన నుంచో పెట్టారు కదా వైసీపీ నుంచి. ఎవరు వస్తే వాళ్ళు మరి అంతే, ఎవరు వస్తే వాళ్ళు మరి చేశాడు. మన కళ్ళజోళ్ళు ఇచ్చాడు, వస్తే ఆయనే రావాలి. అది ఆయన అధికారంలో రాకముందే కళ్ళజోళ్ళు ఇచ్చాడా? అందరికి కళ్ళజోళ్ళు ఇచ్చాడు, గ్యారెంటీకి ఇచ్చాడు కళ్ళజోళ్ళు. ఆయనే రావాలి. గెలిపించుకుంటారా? ఇస్తారంటే మరి ఆయన వస్తే మరి ఎన్ని బాగు చేయిస్తాడని చెప్పండి. అడిగారా మీరు బాగు చేపిస్తారని? వస్తేనే ఊళ్ళోకి వస్తే అడుగుతాం. రోడ్లు బాగు చేయించాలి. రోడ్లు కాలువలు ఏంది, ఏ ఊళ్ళోనే ఉండయి కాలువలు, రొచ్చు కాలువలు, రొచ్చు కొంపు కొట్టుకుంటే దోమలు ఏ ఊళ్ళోనే ఉండయి అసలుకి. అది వస్తే మంచిది. అసలు రోజు ఏం చేపించాడు? ఎక్కడన్నా పల్లెల్లో రోడ్లు చూడు, మా ఊర్లో రోడ్లు చూడు. రెడ్లు ఉంటారు ఈ రెడ్డిపాలెంలో, ఎవరు మాట్లాడరు. 76 పథకాలు ఉండి 76 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. 76 పార్టీలు ఉన్నాయి. కుర్రాళ్ళదొకటి, ముసలాళ్ళదొకటి, అసలు ముసలాళ్ళదొకటి. అది అందరూ కలుకొని మాట్లాడరు. ఎవరికి వాళ్ళే పంచమని డబ్బు ఇస్తే మేము బాయిలో దూకుతాం, చెరువులో దూకుతాం అంటారు. పంచర డబ్బులు ఎవరు వేస్తారు ఓటు?